ఒకవైపు చూసుకుంటే అమెరికా ఇజ్రాయెల్ వార్ అయితే దాదాపు ముగిసిపోయింది. దీనికి సంబంధించి మరోవైపు క్రూడ్ ఆయిల్ ధరలు దిగి వస్తున్నాయి. అట్లాగే కమాడిటీస్ అన్నీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి చేరుకుంటున్నాయా అన్నట్టుగా బంగారం వెండి కూడా భారీగా దిగి వచ్చాయి. వాళ్ళు చూసుకుంటే సిల్వర్ అయితే కిలోకి ఏకంగా 10,000 రూపాయల వరకు తగ్గింది. మరో ఆసక్తికర అంశం ముందుకొచ్చింది. గత నెల రోజులుగా చూసుకుంటే పసిడి దిగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా 70% వరకు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గాయి. దీనికి సంబంధించి అసలు ఇంపోర్ట్స్ డ్యూటీ పెంచడం వల్ల జరిగిందా, లేకుంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కారణమా అనే అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ నిపుణులు, ఆర్థిక నిపుణులు హనుమాన్లు గారు ఉన్నారు. అట్లాగే మార్కెట్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా హనుమాన్లు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. గోల్డ్ ఇంపోర్ట్స్ భారీగా తగ్గాయి, చూసుకుంటే 70% దాకా తగ్గి వచ్చేసి 25 టన్స్కి పడిపోయినాయి. దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు? మెయిన్ రీజన్ ఏంటంటే ప్రభుత్వము ఇంపోర్ట్ డ్యూటీ వేయడం ఒకటి. దాన్ని 6,000 ఉందని 15,000 పెంచారు. ఆ విధంగా చేయడం వల్ల మనకు ఇంపోర్ట్ మీద ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వల్ల ఇంపోర్ట్ తగ్గింది. ఒకటి ఏంటంటే ఇంకోటి ధర ఇంకా తగ్గుతుందని అనుమానం కూడా ప్రజల్లో ఉంది ఇంకా. ఎందుకంటే ఒకేసారి పెరిగిపోయింది కాబట్టి ఒక 2 to 3 టైమ్స్ పైన 2.5 టైమ్స్ పెరిగింది కాబట్టి ఇంకా తగ్గుతుందనే ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది కాబట్టి ఎక్కువ కొనడం లేదు, కొనడం తగ్గిస్తున్నారు. అదే మాదిరిగా మనకి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, ఇంతకుముందు ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేసి ధర పెరిగినప్పుడు అమ్ముకుందాము, వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకు నష్టం జరిగింది కాబట్టి మళ్ళీ అలాంటి రిస్క్ తీసుకోవడం లేదు. అదొకటి జరిగింది. ఇంకో విషయం అనేసరికి డాలర్కు వ్యతిరేకంగా మన రూపాయి రేటు కూడా కొంచెం బలపడటం వల్ల దానివల్ల కూడా మనకు ధర తగ్గడం జరిగిందనమాట. అయితే ఇవన్నిటి కూడా కన్సిక్యూటివ్ ఎఫెక్ట్. మనం 10 మే రోజున ప్రధాని నరేంద్ర మోదీ గారు మన హైదరాబాద్లో చెప్పారు ఏంటంటే మీరు బంగారం కొనడం తగ్గించండి, లేకపోతే బంగారం కొనడం 1 సంవత్సరం మానేయండి అని చెప్పారు. అదేవిధంగా దానికి అనుగుణంగా లేకపోతే ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు, ఈ 140 కోట్ల మంది భారతీయులు తీసుకున్న నిర్ణయం ఒక విధమైన చారిత్రక నిర్ణయం ఏంటంటే బంగారం దిగుమతి తగ్గిద్దాం అనుకున్న దాని పరిణామమే 70 టన్నుల నుంచి 20 టన్నులు తగ్గడము, దిగుమతి తగ్గడం అనేది. అదేవిధంగా మనకి భారతదేశంలో బంగారం కొద్దిగా తక్కువ లేదు, బంగారం చాలా ఉంది. కాకపోతే అనార్గనైజ్డ్ మార్కెట్లో ఉంది, దాన్ని ఆర్గనైజ్డ్ మార్కెట్లోకి రావాలి. ఆర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రజలకు ఆర్నమెంట్గా ఉంటాము, అదొక గర్వకారణము, ఆడంబరం, మంచిది కూడా, కుటుంబానికి కూడా ఒక సెక్యూరిటీ లాగా. కానీ దాంట్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తామనుకుంటేనే సమస్య వస్తుంది. ఇప్పుడు మనం దిగుమతి చేసుకున్న చాలా బంగారంలో 60 to 70% అంటే ఒక 2/3 పోర్షన్ అంతా కూడా ఇన్వెస్ట్మెంట్గా తీసుకున్నారు. అంటే బార్స్ కానీ, బ్రిక్స్ కానీ, కాయిన్స్ కానీ ఇట్లా దానికోసం తీసుకున్నారు అనమాట. కాబట్టి దానివల్ల దాంట్లో నష్టపోయిన వాళ్ళు మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదు, అదొకటి జరిగింది. ఇంకోటి స్పెక్యులేషన్. ప్రతి ఏ వస్తువును ధర పెరగడానికి కారణం ఏంటంటే పర్చేసింగ్ పవర్ సపోర్ట్ ఉండాలి. ఇక్కడ పర్చేసింగ్ పవర్ కాకుండా ఓన్లీ స్పెక్యులేషన్ సపోర్ట్. అంటే సెటిల్మెంట్లు స్పెక్యులేషన్ యాక్టివిటీ చేస్తారు కదా, మనం 5 లక్షల డబ్బు పెట్టి ₹1,00,00,000 వ్యాపారం చేస్తారు చూడండి. అలాంటి వాళ్ళకి యాక్టివిటీ అలాంటి వాళ్ళకి యాక్టివిటీ వల్ల కూడా ధర పెరిగింది. ఇప్పుడు తగ్గడం కూడా అలాంటి వాళ్ళు షార్ట్ సెల్లింగ్ చేయడం వల్ల కూడా ధర తగ్గుతుంది. కాబట్టి మనం ఎప్పటికీ కూడా ఈ వస్తువులకు ఏదైనా వస్తువు ధర పెరుగుతుందా తగ్గుతుందా తెలుసుకోవాలంటే పర్చేసింగ్ సపోర్ట్, దాని యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, పర్చేసింగ్ అనేది యాక్చువల్గా పేమెంట్ రిలేటెడా లేకపోతే ఓన్లీ స్పెక్యులేషన్ రిలేటెడా. స్పెక్యులేషన్ రిలేటెడ్ ధర పెరుగుతుంది, తొందరగా తగ్గిపోతుంది. అలాగే అదే పర్చేసింగ్ సపోర్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ధర పెరిగినా నిలబడుతుంది, తగ్గినా కూడా మనకు స్థిరంగా గ్రాడ్యువల్గా తగ్గుతుంది. రైట్ సార్. ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్స్ తగ్గడం వల్ల ఫారెన్ ఎక్స్చేంజ్ మీద కావచ్చు, అట్లాగే చూసుకుంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ఎలాంటి సానుకూల ఇంపాక్ట్? ఖచ్చితంగా సానుకూల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 70 టన్నుల నుండి 20 టన్నులు తగ్గించుంటే ఈ 45 టన్నుల డిఫరెన్స్ అవుతుందో దానికి మనం చెల్లించే ఫారిన్ ఎక్స్చేంజ్ డాలర్స్ రూపంలో ఏదైతే చెల్లిస్తామో దాని మీద స్ట్రెస్ తగ్గడం వల్ల రూపాయి బలపడుతుంది. అలాగే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏదైతే మనకు ఉందో దిగుమతులు అధికంగా ఎగుమతి తక్కువగా ఉంటాం, ఈ దిగుమతి తగ్గడం వల్ల
కూడా మనకు ఎగుమతులకు అంటే మన దిగుమతి తగ్గడం వల్ల కూడా మనకు రూపాయి బలపడడం జరుగుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది. ఇవి మంచి శుభ పరిణామం కూడా. కాకపోతే మీరు అన్నట్టు ఒక సమస్య ఏంటంటే అన్అకౌంటెడ్గా స్మగ్లింగ్గా వచ్చే బంగారం మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆర్థికంగా కూడా మంచిది కాదు. ఈ బంగారం ఎక్కడ కూడా అనార్గానిక్ సెక్టార్లో ఉంది. ఆర్గానిక్ సెక్టార్లోకి రావాల్సిన ప్రభుత్వం ప్రయత్నం చేసి ప్రభుత్వం చేయాలి. ప్రతి వ్యక్తి కూడా తన దగ్గర బంగారాన్ని కొనొద్దనట్లేదు, కానీ అవసరమైతేనే కొనండి. కానీ స్పెక్యులేషన్ కొరకు లేదో దానికి పెట్టుబడి పెట్టి లాభం సంపాదిస్తానుకుంటే మాత్రం ఖచ్చితంగా రెండు విధాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్ సార్. అయితే ఈ డ్యూటీస్ పెంచడం వల్ల ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చాయంటారా, లేకపోతే ఈ డిమాండ్ని కంటైన్ చేయటం వరకు డ్యూటీ ప్రభుత్వం డ్యూటీ పెంచడం పర్పస్ ఏంటంటే డిమాండ్ తగ్గించాలని, ఏదో రెవెన్యూ వస్తుందని కాదు ప్రభుత్వానికి. ఇప్పుడు మొన్న చూడండి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్స్ ఈ లాస్ట్ 3 monthsలో 15% పెరిగింది కలెక్షన్. దానివల్ల ఈ బంగారం మీద డ్యూటీ వేస్తే బంగారం వల్ల మనకు ధర తగ్గుతుంది, రెవెన్యూ వస్తుంది కాదు. అక్కడ సమస్య ఏంటంటే దిగుమతి తగ్గించాలి, దిగుమతుల్ని డిస్కరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో వేసిన డ్యూటీ కాబట్టి ఖచ్చితంగా దాని ప్రభావం ఉంది. ఖచ్చితంగా ప్రజల మీద. ఇంకోటి ఏంటంటే మనం చేయాల్సిన అవసరం ఉందంటే ఏదైతే మనం దిగుమతి చేసిన వస్తువుల్ని చాలా వాడకం తగ్గించాలి. మన దేశంలో తయారైన వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలి. దీని కొరకు ఎందుకంటే ప్రపంచంలో తయారయ్యే ప్రతి వస్తువుకు ఆల్టర్నేటివ్ మన దేశంలో తయారవుతుంది. సేమ్ క్వాలిటీ స్టాండర్డ్స్, ఇంకా అంతకంటే మంచి క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇండియాలో. కాకపోతే ఇండియన్ బ్రాండ్ మనకేంటి మానసికంగా ఒక చిన్న చులకన ఏముందంటే ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే బాగుంటుంది, విదేశాలకు తీసుకొచ్చే క్వాలిటీ బాగుంటుంది, మన క్వాలిటీ బాగుంటుంది అనే అనుమానం ఉంది. దాన్ని మన మనసులో నుంచి తీసేసినప్పుడు ఇప్పుడు చూడండి 40 ఏళ్ల కింద మారుతి వెహికల్స్ మన ఇండియాకు తయారు చేయడానికి వచ్చారు. ఇప్పుడు ఇండియన్ మారుతి కంపెనీ అదే జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది వెహికల్స్. అంటే ఏ విధంగా మన క్వాలిటీ పెరిగింది ఈ యొక్క సమయం లోపల ఆలోచించాలి. కాబట్టి మన గ్లోబల్ స్టాండర్డ్స్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాము. దానికి ఆల్టర్నేటివ్ మన దేశంలో ప్రతి వస్తువు తయారవుతుంది. కాబట్టి మన దేశంలో తయారైన వస్తువుని వాడితే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గుతుంది, రూపాయి స్థిరపడుతుంది. ప్రతి భారతీయుడు కోరుకునేది తన యొక్క రూపాయి విలువని స్థిరపడాలి, బలపడాలని. ఇప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. మీరు అనవసరమైన దిగుమతులు చేసుకుని అనవసరమైన వస్తువుల్ని మన వార్షం దొరికే వస్తువులు కూడా దిగుమతి చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరగడము, ఇంపోర్ట్ మీద ప్రెషర్ పెరగడము, రూపాయి వాల్యూ తగ్గడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి భారతీయులు కోరుకునేది ఏంటంటే మీకు భారతదేశంలో మీరు కోరుకునే ప్రతి వస్తువుకు ఆల్టర్నేటివ్ దొరికినప్పుడు భారతదేశం తయారయ్యే వస్తువు వాడండి. అంటే మనకి ఎందుకంటే దీనివల్ల మన దేశపై మన నమ్మకం కలుగుతుంది. మనము వేరే వాళ్ళకు ఇప్పుడు మన దేశంలో ఎన్నో వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, కొన్ని విదేశాలు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే మన దగ్గర క్వాలిటీ బాగాలేకపోతే విదేశాలు తీసుకోరు కదా. విదేశాలు ఎందుకు పెడుతుంది? పోనీ బ్యాక్వర్డ్ ఎకానమీస్ కాదు, యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియా, ఈస్టర్న్ జపాన్, కొరియా ఇలాంటి కంపెనీస్ కూడా మన దేశం నుంచి వస్తువులు తీసుకో మనం ఎందుకు వాడకూడదు అని ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అన్నప్పుడు సబ్కా ప్రయాస్ అనేప్పుడు సబ్కా సహయోగ్ కూడా ఉండాలి. ప్రతి భారతీయుడు కూడా తన యొక్క రూపాయిని, మన భారతదేశ రూపాయిని బలపడటానికి దిగుమతి చేసిన వస్తువుల బదులు స్వదేశంలో తయారైన వస్తువులు వాడంటే దిగుమతి సాధ్యమైనందుకు తగ్గించండి. దిగుమతి తగ్గించండి, మన పెట్రోల్ డీజిల్ ఆధారపడి తగ్గించాలి, ఫర్టిలైజర్ కూడా తగ్గించాలి. అదేవిధంగా మన ఏదైతే మనము మిగతా ఏ వస్తువు దిగుమతి చేసుకుంటామో దానికి దిగుమతి తగ్గించినప్పుడు మన రూపాయి బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.